సిటిజన్షిప్, గ్రీన్ కార్డు ప్రాసెసింగ్తో పాటు అన్ని ఇమిగ్రేషన్ అప్లికేషన్ల స్వీకరణను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా సహా 19 నాన్ యూరోపియన్ దేశాలపై ట్రంప్ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. యుఎస్ నేషనల్ గార్డుపై ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు దాడి చేసిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఈ 19 దేశాలపై కఠిన ఆంక్షలు విధించాడు ట్రంప్. తన మొదటి పదవీ కాలాన్ని గుర్తుకు తెస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. జాతీయ భద్రతను ప్రధాన లక్ష్యంగా చూపుతూ 19 దేశాల పౌరుల అమెరికాలోకి ప్రవేశించడంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 12 దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడంపై పూర్తి నిషేధం అమల్లోకి రాగా మరో 7 దేశాల వారికి పాక్షిక పరిమితులు వర్తిస్తాయి. పూర్తి స్థాయి ప్రయాణ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ దేశాలు చేర్చాడు. అలాగే బురుండి, క్యూబా, లోవాస్, సియర్రా లియోన్, టోగో, తుర్క్ మొనిస్టాన్, వెనిజులా దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే విషయంలో పాక్షిక పరిమితులను విధించారు. తీవ్రవాదం, జాతీయ భద్రతతో సహా వివిధ దేశాల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ముప్పుపై సమగ్రమైన అంచనా వేసిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో వైట్ హౌస్ తెలిపింది. ఇప్పుడు మరోసారి ఈ ఆంక్షలు మరింత కఠినం చేసింది అమెరికా.